యాకోబు ఆ దినం తన జీవితం మారటానికి గల కారణం ఏంటంటే ఒక పోరాటం చేశాడు. కాబట్టి అతడు గెలిచి ఇక మీదట నీ జీవితం యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడుతుంది అన్నట్లుగా దీవెన పొందుకున్నాడు. మరి ఈరోజు మన జీవితంలో కూడా ప్రభు పోరాటాన్ని మనకు దయచేయనుగాక. బైబిల్ గ్రంథంలో 3 మాటలు రాయబడి ఉన్నాయి. ఒకటి, ఒక వ్యక్తి ఎలా పోరాటం చేయాలంటే ప్రార్థనలో. ఎలా పోరాటం చేయాలి? కత్తులతో కాదు, మాటలతో కాదండి. ఈరోజు మనం ఎంచుకోవలసిన ఒక మార్గం ఏంటంటే పోరాటానికి ప్రార్థన. పౌలు అంటాడు కొరింథీయులకు రాస్తూ, ఏమనంటే మీరు నాతో కలిసి ప్రార్థనలో పోరాటం చేయండి. దేంట్లో పోరాటం? నా గ్రామం మారు మనసు పొందాలి, నా కుటుంబం మారాలి, నా జీవిత పరిస్థితులు మారాలి. ఏది పోరాటం? ఏది పోరాటము లేనివాడు గెలుపును చూడలేడు. ఈ రాత్రి నా ప్రభు అందుకుని అంటున్నాడు, మీరు ఏ పోరాటాల మధ్య బ్రతుకుతున్నారో ఆ పోరాటాలలో ప్రార్థనతో కలిసి మీరు పోరాడితే నా దేవుడు మన జీవిత సమస్యల్లో గెలుపునిచ్చునుగాక. ప్రార్థనలో పోరాటం చేసేవాడికి ఏముంది చెప్పండి? నీకంటూ ఒక టార్గెట్ ఉండాలి, నీకంటూ ఒక గోల్ ఉండాలి, నీకంటూ ఒక గురి ఉండాలి. ఆ గురి వద్దకే నువ్వు పరుగులు తీయాలి.